ఎస్ వేణుగారు వేణుగారు మరోవైపు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే తెలంగాణలో విద్యుత్ కాక ఎంత మేరకు ఆ ప్రభావం చూపిస్తుందో అసలు రాజకీయాలు కావచ్చు లేకపోతే చర్చ మొత్తం కూడా విద్యుత్ కొనుగోలు వ్యవహారం చుట్టూ తిరుగుతోంది. రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేస్తున్నారు, కావాలని నిర్గించే ప్రయత్నం చేస్తున్నారని ఒకవైపు కేసీఆర్ అంటున్నారు. లేదు పారదర్శకంగా పూర్తిగా విచారణ జరుగుతోందని మరోవైపు కమిటీలు చెప్తున్నాయి, లేకపోతే ప్రభుత్వం చెబుతోంది. అసలు ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏం జరుగుతోంది తెలంగాణలో ప్రస్తుతం ఇంత హాట్ టాపిక్ అవ్వడానికి, విద్యుత్ కొనుగోళ్ల టాపిక్ అవ్వడానికి? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి విజయ్, ఆయన సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే కాదు, విద్యుత్ రంగ నిపుణుడు కూడా. ప్రతి సంవత్సరం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎక్కడ పబ్లిక్ హియరింగ్ జరిపినా ఆ పబ్లిక్ హియరింగ్లో ప్రజల పక్షాన వాదించేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో రెండవది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి జ్యుడిషియల్ కమిషన్ ముందు కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇద్దరు నిపుణుల్లో ఆయన ఒకరు. కాబట్టి ఆయన మాట్లాడితేనే సరైనటువంటి అంశం. వేణుగారు చెప్పండి. వేణుగారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్లుంది, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? ఇప్పుడు విచారణ కమిషన్ కు నివేదించిన పరిశీలన అంశాల్లో 4 అంశాలు వచ్చినాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ట్రాన్స్మిషన్ కారిడార్ కాంట్రాక్ట్, తర్వాత భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, దానికి సంబంధించిన అంశాల మీద. దాంతో ఏంటంటే ఇది సహజంగానే తీవ్రమైన చర్చనీయాంశం అయింది. అయితే ఏంటంటే ఇవాళ చాలా అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది రాష్ట్ర విద్యుత్ రంగం. ఎంతో అభివృద్ధి సాధించింది, అందులో సందేహం లేదు. గత 10 ఏళ్లలో అంటే కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే గతంలో నుంచి కొనసాగుతున్నాయి కానీ, అలాగే ప్రసార పంపిణీ వ్యవస్థ విస్తరణ కానీ గణనీయంగా జరిగింది. అలాగే స్థాపక సామర్థ్యం కూడా పెరిగింది బాగా. అయినా కూడా ఆర్థికంగా చూస్తే చాలా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది, భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఆ పూర్వ రంగంలో ఈ కొన్నిటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలనే ఎంపిక చేసి ఈ విచారణ కమిషన్ కి నివేదించింది పరిశీలన కోసం. అందువల్ల అయితే ఆ అంశాలకే పరిమితం లేదు. ఇవాళ ఉన్న విద్యుత్ రంగ పరిస్థితి అనేది గత 10 ఏళ్ల నుంచి తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే అంతకుముందు మనకి రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన వారసత్వంగా వచ్చిన సమస్యలు, వీటన్నిటిని పూర్తిగా పరిశీలిస్తే అప్పుడు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, వాటిని సరిదిద్దడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగకుండా లేకపోతే కొత్తవి జరగకుండా చేయటానికి ఏమిటనేది పరిశీలించాలి. అయితే ఇవాళ ఎంక్వైరీ కమిషన్ అంటే దానికి చాలా పరిమితులు ఉన్నాయి. ఇది పైగా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ పవర్ సెక్టర్కి సంబంధించి. అందువల్ల ఒక నిపుణుల కమిటీని వేసి ఈ అంశాలని సమగ్రంగా గత 10 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా పరిశీలించి సిఫారసులు చేయమని కోరితే అది ఇంకా బెటర్గా ఉండేది. ఇప్పటికైనా చేయొచ్చు. ఎంక్వైరీ కమిషన్ అది కొనసాగుది 4 మీద. ఇంకా మొత్తం ఓవరాల్గా కూడా ఇప్పటికైనా చేస్తే అది బెటర్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇదేదో రాజకీయ వివాదంగా అన్నట్లు దీన్ని చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ అంటే వాస్తవాలు రికార్డులో ఉన్నాయి కానీ ఇంకా మిగతా వాడు సబ్మిట్ చేసి వాటి అన్నిటిని పరిశీలించి వాస్తవాల ఆధారంగా నివేదిక ఇస్తుంది. అని ప్రజలకు వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు తెలవాలి. దానికి ఆ ఎంక్వైరీ కమిషన్ పాత్ర అంతవరకే పరిమితం, అంతేగాని అదే సందర్భంలో వేణుగారు ఇక్కడ ఒక అంటే కేసీఆర్ రాసినటువంటి ఒక లేఖలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దగ్గర ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాలని, తీర్పులని ప్రశ్నించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, రివ్యూ చేయమనే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీనికి సంబంధించినటువంటి కమిషన్కే చట్టబద్ధత లేదు, కమిషన్కే బాధ్యత నుంచి వైదొలగాలి అనేది కేసీఆర్ వాదన. అదే సందర్భంలో కమిషన్ ప్రీజుడిస్ అయింది, తనని దోషిగా పేర్కొంటూ ఆయన ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది అనేటటువంటి అంశం ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? అదే కేసీఆర్ గారు మొదటిసారి టైం ఎక్స్టెన్షన్ అడిగారు. టైం ఎక్స్టెన్షన్ అడిగారంటే అర్థం ఏంటి? ఈ కమిషన్ ఏర్పాటుని ఆయన ప్రశ్నించాల. అది ఒకవేళ అసంబద్ధం అనుకుంటే ఆయనకి చట్టపరంగా లేదా కోర్టులకు వెళ్ళి వాటిని ప్రశ్నించవచ్చు, సవాల్ చేయొచ్చు. దానికి ఏం ఆటంకం లేదు. తర్వాత
లేఖ రాశారు, 12 పేజీల లేఖ. యా సరే, అందులో ఆయన ఈ 4 అంశాలకు సంబంధించి ఆయన ఇవ్వదలుచుకున్న వివరణ ఏదో ఇచ్చారు. ఇంకా వివరణ ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. యా కొన్నిటిని అసలు ఆయన ప్రస్తావించలేదు. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ అనేది ఆ ప్రక్రియ కొనసాగుతుండగా మీడియాను కలవాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే నరసింహారెడ్డి గారు బహుశా ఎవరిని పిలుస్తున్నాం, ఎవరు వస్తున్నారు, ఇలాంటి వివరాలు చెప్పడానికి బహుశా మీడియాను కలిసినట్టుంది. అయితే మీరు మీ మీడియా కాన్ఫరెన్స్ పెట్టాక రిపోర్టర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆయన కొన్నిటికి ప్రతిస్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని సాగుగా తీసుకుని మీరు ముందే ఒక నిర్ధారణకు వచ్చినట్టున్నారు, ప్రెజుడ్యూస్ అయ్యారు, అందువల్ల మీరు ఉండటానికి తగరనే పద్ధతులు ఆయన ఆ లేఖలో రాశారు కేసీఆర్ గారు. ఆ నిర్ధారణకు వచ్చినట్టు ఎవరు చెప్పలేదు. అసలు ఇంక విచారణ ప్రక్రియ కొనసాగుతుండగానే నిర్ధారణ అనేది ఎలా? అదే. రెండోది ఏంటంటే అసలు ఈ వాస్తవాలు అనేవి బయటికి రాకూడదనే ధోరణి కూడా అందులో కనపడుతుంది. అది సరైంది కాదు. ఎందుకంటే ఆయన కానీ లేకపోతే ఇంతకుముందు బాధ్యులుగా అప్పుడు నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారికి కూడా నోటీస్ పంపారు కమిషన్ అని వచ్చింది వాళ్ళ వార్త. అందువల్ల వాళ్ళు మేము ఆనాడు తీసుకున్న నిర్ణయాలు సమర్థనీయమైనవి అని అప్పుడు పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకున్నారో అవి ఏ విధంగా సమర్థనీయం అనుకున్నా వివరంగా చెప్పొచ్చు కమిషన్కి. అవన్నీ రికార్డులు. అంటే ఒక రకంగా డెమోక్రటిక్ ప్రాసెస్. ఇప్పుడు వారికి నోటీసు ఇవ్వకుండా వాళ్ళ వివరణ కూడా తీసుకోకుండా కమిషను రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అసలు మమ్మల్ని అడగకుండా మా మీదే మమ్మల్ని బాధ్యులు అన్నట్టుగా చేశారనే మాట కూడా రేపు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దానికి అవకాశం లేదు. ఒక రకంగా అంటే డెమోక్రటిక్గా గతంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ నిర్ణయాలు తీసుకుని వారికి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు తమ వైఖరి ఏంటి ఇలా తీసుకుని సమర్థించుకోవచ్చు. ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. రెండోది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఆర్డర్స్ మీద కాదు ఇది ఇచ్చింది, ఇది ఎంక్వైరీ కమిషన్ వేసింది దాని మీద కాదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అదేమో లేదు. రెండోది ఏంటంటే నరసింహారెడ్డి గారు కూడా క్లారిఫై చేశారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ని విచారించే అధికారం మాకు లేదని. అందువల్ల ఏంటంటే ఇలాంటి వాదనలు చేయటం ఇష్యూని పక్కదో పట్టించే ధోరణిలో ఉంటుంది తప్ప వేరే కాదు. తర్వాత వాదన కోసం తీసుకున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉత్తర్వు ఇచ్చింది కనుక దాని మీద సవాల్ చేసుకోవడానికి పై అప్పీలేట్ ట్రిబ్యునల్లోనూ అదే ఇంకా తర్వాత కోర్టుల్లోనూ అవకాశాలు ఉంటాయి. అవి ఇప్పుడు చాలా ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్స్ ఏడాది పొడిపోతే సంవత్సరాల తరబడి అనేక ఉత్తర్వులు ఇస్తున్నాయి. అవన్నీ సరైనవి అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే కోర్టుల్లో కూడా కొట్టేస్తున్నారు కదా, కింద కోర్టుల్లో కొట్టేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి అది ఆర్డర్లని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనే ఉపసంహరించుకొని సవరణ ఆర్డర్లు ఇచ్చిన విషయాలు కూడా చూసాం మనం.